ఈ ఒక్క వీడియో మీరు పూర్తిగా చూస్తే 5 మార్కులు పక్కాగా మీకు పబ్లిక్ ఎగ్జామ్ లో వస్తాయండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. కేవలం 30 బ్లాంక్స్ అండి, 30 బ్లాంక్స్ నేర్చుకోండి, 5 మార్కులు తీసుకోండి. మనకు 3 లెక్క పరిచయాలు ఉంటే, 1 విష్ణు ప్రభాకర్, 2 కాకా కాళవికర్, 3 శ్రీ ప్రకాష్ గారు. ఈ ముగ్గురు గురించి ఇప్పుడు క్లియర్ గా ఒక 30 బిట్స్ నేను తయారు చేశానండి. ఈ 30 బిట్స్ చూసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీరు 5 మార్కులు పబ్లిక్ ఎగ్జామ్ లో సంపాదించుకుంటారు. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 6 లేఖక్ పరిచయ్, క్వశ్చన్ నెంబర్ 6 లేఖక్ పరిచయ్ ఫస్ట్ సెక్షన్ నుండి 5 మార్కులు తెచ్చుకోవడానికి ఒక 30 బ్లాంక్స్ ని మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఇది లెసన్ నెంబర్ 8, లెసన్ నెంబర్ 9, లెసన్ నెంబర్ 11 నుండి లేఖక్ పరిచయ్ చదవాల్సి ఉంటుంది. మొదటిగా లెసన్ నెంబర్ 8 లో నుండి విష్ణు ప్రభాకర్ గారు, లెసన్ నెంబర్ 8 విష్ణు ప్రభాకర్ గారి గురించి తెలుసుకున్నామండి. ఒక 10 బిట్స్ తయారు చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని వాటిని 1-2 సార్లు రీకాల్ చేస్తే ఖచ్చితంగా బిట్ మిస్ అవ్వదండి. ఎందుకంటే గద్యాంశం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. లేఖ పరిచయం గురించి ఒక గద్యాంశం ఇస్తారు. లేఖ పరిచయం మీకు ఇచ్చి ఒక 5 బ్లాంక్స్ ఇస్తారు. ఆ 5 బ్లాంక్స్ యొక్క ఆన్సర్ మీరు పైన ఉన్నటువంటి ఆ పారాగ్రాఫ్ నుండి రాయాల్సి ఉంటుంది. ఏ విధంగా బిట్స్ రావచ్చు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని కన్ఫ్యూజన్ బిట్స్ ఉంటాయండి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలో కూడా ఇక్కడ చెప్తాను. చూడండి, జాగ్రత్త చూడండి. మొదటి బిట్ చూద్దామండి. डैश का जन्म सन 1912 में हुआ. डैश का जन्म सन 1912 में हुआ అంటే మనం ముందుగా ఇక్కడ రాయాల్సింది విష్ణు ప్రభాకర్ గారండి. విష్ణు ప్రభాకర్ కా జన్మ. సో బ్లాంక్ ఏ రాయాలండి, మీరు ఆన్సర్ షీట్ లో విష్ణు ప్రభాకర్ 1 అని పెట్టి క్వశ్చన్ సెక్షన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 6 లో 1 అని పెట్టి మీరు విష్ణు ప్రభాకర్ అంటే సరిపోతుందండి. రెండో బిట్ చూడండి. ఇదే బిట్ ని రివర్స్ లో ఎలా అడుగుతారు చూడండి. विष्णु प्रभाकर का जन्म डैश में हुआ अंटाడు. विष्णु प्रभाकर का जन्म डैश में हुआ. విష్ణు ప్రభాకర్ గారి జన్మ ఎప్పుడు జరిగిందంటున్నాయండి? సన్ 1912. ఇదేనండి సేమ్ బిట్ నే నేను ఎలా రివర్స్ లో అడగడానికి అవకాశం ఉందో మీకు తెలియజేయడం కోసం చేస్తున్నా అండి. వే డాష్ వ్యక్తి థే అంటాయండి. వే డాష్ వ్యక్తి థే అంటే ఆదర్శప్రియ వ్యక్తి థే, అందరికి రోల్ మోడల్ గా ఉండేటువంటి వ్యక్తి అండి. అందరికి రోల్ మోడల్ గా ఉండేటువంటి వ్యక్తి ఎవరు? విష్ణు ప్రభాకర్ గారు. ఇదే బిట్ ని కన్ఫ్యూజ్ చేస్తూ ఈ విధంగా అడుగుతాండి. డాష్ ఆదర్శప్రియ వ్యక్తి థే అంటారు. అందరు కూడా వే అని పెట్టి వస్తారండి. వే కాదండి, విష్ణు ప్రభాకర్ అని రాయాలండి. विष्णु प्रभाकर आदर्शप्रिय व्यक्ति थे అని రాయాలండి. इन्हें डैश परंपरा का आदर्शोन्मुख यथार्थवादी लेखक माना जाता है. इन्हें डैश परंपरा का ఎవరి యొక్క ట్రెడిషన్, ఎవరి యొక్క ఆలోచనని ఈయన ఫాలోవర్ గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్చంద్ గారు సమాజం పట్ల వాస్తవికతని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తూ అందరికి ఆదర్శోన్ముఖంగా ఉన్నారండి. సో ఆయన ఫాలో అయ్యారండి ఎవరు? విష్ణు ప్రభాకర్ గారు. సో ఇన్హే డాష్ పరంపరా కా ఆదర్శోన్ముఖ యథార్థవాది లేఖక్ మానా జాతా అంటే మీరు ప్రేమ్చంద్ అని రాయాల్సి ఉంటుంది. అలాగే ఇన్హే ప్రేమ్చంద్ పరంపరా కా డాష్ లేఖక్ కహా జాతా హై అని అడిగితే ఆదర్శోన్ముఖ యథార్థవాది అని రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 6 బిట్ మనం చూసామండి. అంటే ఒకే బిట్ ని 2 రకాలుగా రివర్స్ లో నేను అడుగుతూ వెళ్తూ ఉన్నానండి. डैश नामक रचना पर इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया. सोवियत लैंड मैगजीन ఒకటి ఉండేదండి. సోవియట్ ల్యాండ్ మ్యాగజైన్ 1965 లో వీళ్ళు పురస్కారం ఇవ్వడం మొదలు పెట్టారు. నెహ్రూ పురస్కారం మన మొదటి ప్రధానమంత్రి గౌరవార్థం వీళ్ళు ఆ పురస్కారాన్ని ఇవ్వడం మొదలు పెట్టారు. 1976 లో విష్ణు ప్రభాకర్ గారికి ఈ సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం అనేది రావడం జరిగింది. డాష్ రచన పర్ ఏ రచనకి? ఆవారా మసీహా అనే రచనకి ఈయనకి సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం రావడం జరిగింది. ఇదే వీటిని రివర్స్ అడుగుతున్నాం చూడండి. ఆవారా మసీహా నామక రచన పర్ ఇన్హే డాష్ సే సమ్మానిత్ కియా గయా. మళ్ళీ ఆన్సర్ రాస్తామండి. సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్. 9th బిట్ అండి. భారత సర్కార్ నే ఇన్హే డాష్ సే సమ్మానిత్ కియా. భారత సర్కార్ ఇన్ని ఏ అవార్డుతో సన్మానించిందండి? పద్మభూషణ్. ఏ అవార్డు అండి? పద్మభూషణ్. అలాగే ఇదే బిట్ ని రివర్స్ చూడండి. డాష్ నే ఇన్హే పద్మభూషణ్ సే సమ్మానిత్ కియా హై. ఎవరిని సన్మానించింది? భారత సర్కార్ అంటే ఇండియన్ గవర్నమెంట్. ఈ విధంగా ఒకే బిట్ ని 2 రకాలుగా రివర్స్ లో, అలాగే సర్వనామం రాయకుండా పూర్తి పేరు రాయాల్సిన సందర్భాన్ని మీరు విద్యార్థులు గమనించాలి. ఈ బిట్స్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, 1-2 సార్లు రీకాల్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు 5 మార్క్స్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ మనం లెసన్ నెంబర్ 9 నుండి శ్రీ కాకా కాళేకర్ గారి గురించి తెలుసుకుందాం. కాకా కాళేకర్ గారి గురించి ఒక 10 బిట్స్ చూద్దాం. కాకా కాళేకర్ కా పూరా నామ్ డాష్ హై. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ బిట్ ఖచ్చితంగా వస్తుందండి.
కాకా కాలేల్కర్ కనుక కాకా కాలేల్కర్ లేఖ పరిచయం మనకి ఇస్తే ఖచ్చితంగా ఈ బిట్ ఉంటుందండి. కాకా కాలేల్కర్ కా పూరా నామ్ డాష్ హే. కాకా కాలేల్కర్ యొక్క పూర్తి పేరేంటి? దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్. ఏ రాయాలండి మన ఆన్సర్? ఈ ఆన్సర్ పైన ఉంటుందండి పారాగ్రాఫ్ లో, జాగ్రత్తగా చూసి రాయాలి. దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్. సార్ మొత్తం మళ్ళీ రీరైట్ చేయాలా? అక్కర్లేదు, మొత్తం రీరైట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్లాంక్ లో ఉన్న ఆన్సర్ అక్కడ బ్లాంక్ లో సెట్ అయ్యేటువంటి ఆన్సర్ రాస్తే సరిపోతుందండి. రెండోది చూడండి, రెండో బిట్ డాష్ కా పూరా నామ్ దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ హే. ఉన్కా అని ఉంటుందండి. అందరూ తొందరలో ఉన్కా అని రాసేస్తారండి. ఉన్కా అని రాయకూడదండి, సర్వనామం రాయకూడదు. మనం ఎవరి పూర్తి పేరు దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్, కాకా కాలేల్కర్ అని రాయాలండి. ఏ రాయాలండి? కాకా కాలేల్కర్ అని రాయాలి. అంతే తప్ప దయచేసి ఉన్కా పూరానాం అని రాయొద్దండి. ఉన్కా అని పెట్టద్దండి. ఇక్కడ రాయాల్సింది ఖచ్చితంగా కాకా కాలేల్కర్ అని రాయాల్సి ఉంటుందండి. డాష్ కా జన్మ సన్ 1885 में हुआ. మళ్ళీ అదేనండి ఆన్సర్. ఉన్కా రాయకూడదు, మనం ఏ రాయాల్సి ఉంటుందండి? కాకా కాలేల్కర్. ఇది ఎందుకు మీ ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను, ఎక్కడ బిట్ మిస్ అవ్వకూడదని చెప్తున్నాను. నాలుగోది చూడండి, ఉన్కి మృత్యు డాష్ మే హుయి. ఆయన ఎప్పుడు చనిపోయారని చెప్తున్నానండి? सन 1991. सन 1991 में उनकी मृत्यु हुई. డాష్ కి మృత్యు सन 1991 में हुई. ఉన్కి అనకూడదండి, మనం ఇన్కి ఉన్కి అనకూడదండి. ఇక్కడ సర్వనామం ఉపయోగించుకోండి. మనం ఆన్సర్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఏ రాయాలండి? కాకా కాలేల్కర్ కి, కాకా కాలేల్కర్ అని రాయాల్సి ఉంటుంది. ఇన్హోంనే ఆజీవన్ డాష్ విచారధారా కా పాలన కియా అని ఇస్తే మీరు ఖచ్చితంగా ఆజీవన్ చూడండి. ఆజీవన్ అనేది అవిభావ సమాసం అండి. ఆజీవన్ అనేది అవిభావ సమాసం. ఆజీవన్ అని కానీ ఆ జన్మ అన్నా కూడా మీరు అవిభావ సమాసం రాయాల్సి ఉంటుంది. ఇన్హోంనే ఆజీవన్ డాష్ విచారధారా కా పాలన కియా. మీరు జీవితాంతం ఎవరిని అనుకుని అతను నడవడం జరిగిందండి. ఎవరి ఆలోచన అంటే గాంధీవాది విచారధార, గాంధీవాది విచారధార, గాంధీవాది, గాంధీ యొక్క ఫాలోవర్ ని గాంధీవాది అంటారండి. గాంధీవాది విచారధార కా పాలన డాష్ నే కియా. ఇన్హోంనే అని రాయకూడదండి. ఎవరు రాయాలండి? ఖచ్చితంగా కాకా కాలేల్కర్ అని రాయాల్సి ఉంటుంది. इन्होंने डैश के माध्यम से हिंदी की खूब सेवा की. గాంధీజీ భారతదేశంలో హిందీని ప్రచారం చేయడం కోసం దాదాపుగా సుమారుగా 18 సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఒక సంస్థ హిందుస్థానీ ప్రచార సభ వర్ధా. దానికి ఈయన అధ్యక్షుడిగా కూడా ఉండి సేవ చేయడం జరిగింది. కౌన్? కాకా కాలేల్కర్. इन्होंने डैश के माध्यम से हिंदी की खूब सेवा की. ఈయన దేని ద్వారా, ఏ ప్రచార సభ ద్వారా ఆయన ఎక్కువగా హిందీకి సేవ చేశారు అంటే ఎవరు? కాకా కాలేల్కర్ గారు. హిందుస్థానీ ప్రచార సభ వర్ధా. ఇలా కూడా అడగొచ్చండి ఈ బిట్ ని. इन्होंने हिंदुस्तानी प्रचार सभा वर्धा के माध्यम से डैश की खूब सेवा की అని కూడా అడుగుతుంది. అప్పుడు మనం రాసిన ఆన్సర్ హిందీకి అండి. ఏంటండి? హిందీకి. डैश के सदस्य भी रह चुके हैं. सदस्य మెంబర్ గా ఉన్నారు. ये राज्यसभा के सदस्य भी रह चुके हैं. రాజ్యసభకి మెంబర్ గా కూడా ఉండడం జరిగింది. పార్లమెంట్ లో మన 2 సభలు ఉంటాయి కదండి, లోక్సభ రాజ్యసభ. రాజ్యసభకి ఈయన నంబర్ అంటే ఎంపీగా ఉండడం జరిగింది. ये राज्यसभा के डैश भी रह चुके हैं. ये राज्यसभा के सदस्य भी रह चुके हैं అనేది మనం పైన పారాగ్రాఫ్ లో చూసి జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. మనం 11th లెసన్ చూద్దామండి, శ్రీప్రకాష్ గారి గురించి. అందులో కూడా ఒక 10 బిట్స్ చూద్దాం. టోటల్ గా 30 బిట్స్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, 1-2 సార్లు రీకాల్ చేసుకోండి. ఖచ్చితంగా 5 మార్క్స్ అనేవి మీకు వస్తాయి మై డియర్ స్టూడెంట్స్. ఈ జీవన్ హే కహానీ లేఖక్ అయినటువంటి శ్రీప్రకాష్ గారి గురించి ఒక 10 బిట్స్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టూడెంట్స్ మర్చిపోవద్దు, 1-2 సార్లు రీకాల్ చేసుకున్నట్లయితే 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 6 లేఖక్ పరిచయం నుండి పారాగ్రాఫ్ ఇస్తారండి. దాంట్లో 5 బ్లాంక్స్ ఇస్తారండి. 5 బ్లాంక్స్ కి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. మొదటి బిట్ చూద్దామండి. డాష్ कहानी के लेखक श्री प्रकाश हैं. कहानी అంటే స్టోరీ అండి, కహానీ బహువచనం, లేఖక్ శ్రీ ప్రకాష్ हैं. డాష్ కహానీకి లేఖక్ ఎవరండి? లేఖక్ లేఖిక స్త్రీలింగం అండి. జల్హి జీవన్ హై, జల్హి జీవన్ హై అనేటువంటి కహానీ లేఖక్ ఎవరంటే శ్రీ ప్రకాష్ అండి. దీన్ని రివర్స్ లో అడుగుతున్నారు చూడండి. జల్హి జీవన్ కహానీకే లేఖక్ డాష్ హై. జల్హి జీవన్ హై, ఇక్కడ హై ఉండాలండి. జల్హి జీవన్ హై కహానీకే లేఖక్ డాష్ హై శ్రీ ప్రకాష్. जल्ही जीवन है, ఇక్కడ హై ఉండాలి. जल्ही जीवन है कहानी के लेखक श्री प्रकाश हैं. श्री प्रकाश डैश के जाने माने लेखक हैं. श्री प्रकाश ఏ భాషకు సంబంధించి ప్రసిద్ధ లేఖక్ అంటే హిందీ అండి. హిందీ के जाने माने लेखक हैं. హిందీ के जाने माने लेखक डैश है అంటే దీన్ని రివర్స్ అడుగుతున్నాను. హిందీ యొక్క ప్రసిద్ధి చెందినటువంటి వెల్ నోన్ రచయిత ఎవరు అంటే శ్రీ ప్రకాష్ అండి. इन्होंने डैश विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं. निबंध అంటే ఎస్సేస్ అండి. ఈయన చాలా ఎక్కువగా ఎస్సేస్ అనేవి, ఆర్టికల్స్ అనేవి దేని మీద రాశారంటే, ఏ విషయానికి సంబంధించి రాశారంటే విజ్ఞాన్ అండి. విజ్ఞాన్ అంటే సైన్స్ అండి. విజ్ఞాన్ అంటే సైన్స్.
దీన్నే రివర్స్ అవుతున్నాను చూడండి. డాష్ నే విజ్ఞాన విషయ సంబంధి ढेर सारे निबंध लिखे हैं. ఎవరు సైన్స్ గురించి ఎక్కువగా ఎస్ఎస్ రాయడం జరిగింది, ఆర్టికల్స్ రాయడం జరిగింది అంటే ఎవరండి? శ్రీప్రకాష్. ఇంకే నిబంధ డాష్ హే. ఈయన నిబంధ ఎలా ఉన్నాయి, ఈయన యొక్క ఎస్ఎస్, ఈయన రాసినటువంటి ఆర్టికల్స్ ఎలా ఉన్నాయంటే విచారోత్తేజక్, విచార్ ఉత్తేజక్, విచార్ ప్లస్ ఉత్తేజక్ అంటే సంధి విచ్ఛేద్, విచార్ ప్లస్ ఉత్తేజక్, విచారోత్తేజక్, ఇది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అంటే ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటాయండి ఈయన జనరల్ ఎస్ఎస్ అనేవి. నేను రాసినటువంటి ప్రతి రచన కూడా ఆలోచనని రేకెత్తిస్తుంది, కొత్తగా మనలో ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇంకే నిబంధ డాష్ అంటే విచారోత్తేజక్ అని అనండి. डैश के निबंध विचारोत्तेजक हैं. ఎవరి నిబంధ विचारोत्तेजक है? श्री प्रकाश ने. डैश रचना संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. ये रचना संचार माध्यमों के लिए विज्ञान అనేటువంటి పుస్తకం నుండి ఇవ్వడం జరిగింది. సంచార మాధ్యమం के लिए విజ్ఞాన్ అంటే సైన్స్ అండి. కమ్యూనికేషన్స్ ఉపయోగపడేటువంటి సాధనాలకి, టూల్స్ కి సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం కమ్యూనికేట్ చేసుకోవాలి, సైన్స్ ని ప్రజల దాకా చేరవేయడానికి ఆయన అద్భుతంగా ఒక పుస్తకం రాయడం జరిగిందండి సైన్స్ గురించి. అది సంచార మాధ్యమం के लिए విజ్ఞాన్. ఆ పుస్తకం నుండి ఈ రచన తీసుకున్నాను. ఏ రచన తీసుకున్నారండి? జల్లి జీవన్ है. జల్లి జీవన్ है దీని రివర్స్ అండి. रचना डैश नामक पुस्तक से ली गई है. संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. ఈ విధంగా 30 బిట్స్ ని 1-2 సార్లు రీకాల్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే లైక్ బటన్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ హైప్ బటన్ కూడా కింద రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ ని సెండ్ చేసినట్లయితే ఈ వీడియో లీడర్ బోర్డు లో వెళ్ళడం జరుగుతుంది, ఎక్కువ మందికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.